లెట్స్ డూ అన్ అవుట్ఫిట్ ఫర్ దసరా. ఏం స్టిచ్ చేసుకోవాలో అర్థం అవ్వకపోతే ఇలా ట్రై చేయండి. నేను దుపట్టా తీసుకొని బ్లౌజ్ కలర్ డై చేయించిన, బట్ టిష్యూ అవ్వడం వల్ల కలర్ ఎగ్జాక్ట్గా అస్సలు రాలేదు. సో ఏదైనా ఫ్రాక్కి యూజ్ చేద్దామని ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నా 5 మీటర్స్. స్టోర్లో ఓకే అనిపించింది, కానీ ఇప్పుడు ఏదో తేడా కొడుతుంది. లెటస్ సి. ఫ్రాక్ ఫ్లేర్కి, నెక్కి అండ్ హ్యాండ్స్కి యూజ్ చేద్దామని ఈ బార్డర్ తీసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఉండే, ఇప్పుడు దీనికి మ్యాచ్ అయింది. ఇంకా డోరీస్కి హ్యాంగింగ్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇవి తీసేసుకున్నా. స్టిచింగ్ స్టార్ట్ చేసింది ఇక్కడ మా మమ్మీ. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్స్ పెట్టమని చెప్పిన, ఎందుకంటే బార్డర్ వేస్తే మంచిగా కనిపిస్తుంది అని. ఫ్రాక్ కి బాటమ్ పార్ట్ అంబ్రెల్లా కాకుండా ఇట్లా ఫ్రిల్స్ పెట్టి కుట్టించుకుంటున్నా. ఫ్రిల్స్ కూడా 1/2 ఇంచ్ మాత్రమే. ఈ ఫ్యాబ్రిక్ చాలా లేసినట్టుండే, బట్ ఐరన్ ప్లీటింగ్ చేసిన తర్వాత మంచిగా సెట్ అయింది. ఈ ఐరన్ ప్లీటింగ్ లుక్ ఎంత బాగుంటుందో చేయడం అంత కష్టం, అసలు చాలా ఓపికగా చేయాలి. బట్ ఆ ప్రాసెస్ అయితే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది నాకు. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా మా మమ్మీకి. ఐరన్ ప్లీటింగ్ జస్ట్ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్. ఇంకా ఫ్రాక్ బాటమ్ కి కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి బార్డర్ అటాచ్ చేసేసాను అనమాట. బాడీ పార్ట్ కట్ లో కూడా బార్డర్ వేద్దాం అనుకున్నాము, కానీ ఎందుకో హెవీ అవుతుందని అనిపించి వేయలేదు. అట్లానే సింపుల్ గా అనిపించింది. ఐరన్ ప్లీటింగ్ హాఫ్ మాత్రమే చేసినాము, ఎందుకంటే గేరా మంచిగా కనిపించాలని. దుపట్టాతో స్టైల్ చేస్తే లుక్ ఇలా అనిపించింది. నాకైతే ఓకే ఓకే ఉండే. మీరు చెప్పండి, దుపట్టాతో బాగుందా లేకపోతే బాగుందా అని కమెంట్ చేయండి. చాలా మంది ఫ్రాక్స్ డిజైన్ చేయమని అడిగినారు, వాళ్ళ కోసమే ఇది. డూ షేర్ అండ్ సేవ్ ఫర్ లేటర్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం డూ ఫాలో. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.